హాయ్ వెల్కమ్ టు 9 వైబ్స్. ఒక్కోసారి రాజకీయంగా తప్పుడు నిర్ణయాలు అధికారాన్ని దూరం చేస్తాయి, అవకాశాలను కూడా తొక్కిపెడతాయి. ఈ కోవలోకి చెందుతారు వంగవీటి రాధ. దివంగత వంగవీటి రంగ కుమారుడిగా రాజకీయ ప్రస్థానాన్ని స్టార్ట్ చేశారు రాధాకృష్ణ. కానీ తన రాజకీయ జీవితంలో కీలక నిర్ణయాలు తీసుకునే టైంలో ఒక రకంగా తప్పటడుగులు వేశారని చెప్పాలి. దానికి మూల్యం కూడా చెల్లించుకున్నారు. తరచూ పార్టీలు మారుతున్న అపవాదును వంగవీటి రాధ మూట కట్టుకున్నారు. అందుకే ఈసారి ఎంతో జాగ్రత్తగా ఆచితూచి అడుగులేస్తున్నారు. తెలుగుదేశం పార్టీ తరపున ప్రచారం చేస్తున్నారు. ఒకవేళ కూటమి అధికారంలోకి వస్తే రాధాకు కీలక పదవి తప్పదన్న సంకేతాలు చంద్రబాబు ఇచ్చారు. అయితే 1988లో వంగవీటి మోహన రంగ హత్యకు గురయ్యారు. 1989 ఎన్నికల్లో ఆయన భార్య రత్నకుమారి విజయవాడ తూర్పు ఎమ్మెల్యేగా విజయం సాధించారు. కానీ 1994 తర్వాత ఆ కుటుంబం రాజకీయంగా తెరమరుగయ్యింది. కానీ 2004లో రాధాను వైఎస్ఆర్ బాగా ప్రోత్సహించారు. విజయవాడ తూర్పు నియోజకవర్గ కాంగ్రెస్ టికెట్ ఇచ్చి మరీ గెలిపించారు. 26 ఏళ్ల వయసులోనే రాధాకు అరుదైన గౌరవం లభించింది. కానీ 2009లో ప్రజారాజ్యం పార్టీలో చేరారు రాధా. నియోజకవర్గాల పునర్విభజన జరగడంతో విజయవాడ సెంట్రల్కు మారారు. కాంగ్రెస్ అభ్యర్థి మల్లాది విష్ణు చేతిలో ఓడిపోయారు. సరిగ్గా 2014 ఎన్నికలకు ముందు వైసీపీలో చేరారు. మరోసారి విజయవాడ తూర్పు సెగ్మెంట్ నుంచి పోటీ చేసి టీడీపీ అభ్యర్థి గద్దె రామ్మోహన్ చేతిలో ఓడిపోయారు. 2019 ఎన్నికల్లో సెంట్రల్ నియోజకవర్గం కోసం పట్టుబట్టారు. దక్కకపోయేసరికి టీడీపీలో చేరారు. టీడీపీకి స్టార్ క్యాంపెయినర్గా ప్రచారం చేశారు. పార్టీ ఓటమి చవి చూసేసరికి గత 5 ఏళ్లుగా సైలెంట్గా ఉన్నారు. ఈ ఎన్నికల్లో కూడా రాధాకు టీడీపీ సీట్ ఇవ్వలేదు. దీంతో రాధా వైసీపీలో చేరతారని ఒకసారి, జనసేనలో చేరతారని మరోసారి ఇలా ప్రచారం జరిగింది. ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి 9 వైబ్స్.